వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. పొడవాటి ముక్కు మీద కోపంతో నడ్డి ముక్కు ఉన్న వాళ్ళని వెంటేసుకొని తిరుగుతున్నట్ట చంద్రబాబు. అదే స్లోగన్తో ఎన్ని రోజులు నెట్టకొస్తారని టీఆర్ఎస్ను ప్రశ్నించిన విహెచ్. ఆయనది నాలుక తాటిమట్ట అని అనుమానం వ్యక్తం చేసిన నారాయణ. మోడీని చూస్తే అపోజిషన్ నాయకులకు మింగుడు పడడం లేదు అంటున్న వెంకయ్య నాయుడు. రాజకీయ నాయకుల మాటల తూటాలు, గిరీశం యాద్గిరిల కొంటె ప్రశ్నలతో ఇవాల్టి ఆవకాయ బిర్యానీ రెడీ. మోడీ అంటే అర్థం ఏమిటో చెప్పారు వెంకయ్య నాయుడు. విదేశాల్లో మోడీకి జేజేలు పలుకుతున్నారని చెప్పారు. మోడీ హవా చూసి అపోజిషన్ పార్టీలు కింద మీద అయిపోతున్నాయట. బీజేపీకి అభివృద్ధి అజెండా అయితే విపక్షాలకు మోడీనే ఎజెండా అని అన్నారు. నమస్తే సారు, ఏంది సంగతి? ప్రధానమంత్రి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. అంటే విదేశాలలో ఉన్న బ్లాక్ మనీ తీసుకొచ్చి ఒక్కొక్క మనిషికి 15 లక్షలు ఇస్తానని ఎన్నికలకు ముందు చెప్పిండు మోడీ సారు. గా పైసలు కూడా ఇస్తాడంటవా సారు? ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం ఇంత తక్కువ రోజుల్లో ఇన్ని ఎక్కువ దేశాలు చుట్టి వచ్చి ఇంత పెద్ద ఎత్తున దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు కావాల్సిన వాతావరణాన్ని ఏ ప్రధానమంత్రి హయాంలో కూడా కల్పించబడలేదు. ఊటుపూట వేసుకొని దేశాలు తిరుగుడు తప్పించి ఇంకేం చేస్తలేడని ప్రధానమంత్రిని ఆపోజిషన్ పార్టీలు విమర్శిస్తున్నాయి సారు. చాలా తినాలా, మళ్ళా ఎప్పుడు పోతున్నాడు మోడీ సారు పారన్కు? ఒక దేశం తర్వాత మరొక దేశం భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి పోటీగా ముందుకు వస్తున్నాయి. భారతదేశంతో స్నేహంగా ఉందామని చెప్పని అందరూ ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం అంతా ప్రధానమంత్రికి జయ జయధ్వానాలతో స్వాగతం లభిస్తూ ఉంది. విదేశాలలో మోడీకి జయ జయధ్వానాలు చేస్తున్నారు, కానీ ఇక్కడ ప్రతిపక్షాలు లొల్లి లొల్లి ఎత్తున్నాయి. అందుకని దయచేసి కాంగ్రెస్ మిత్రులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. మీరు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించండి. 5 ఏళ్ళు ప్రతిపక్షంగా కూర్చోండి, 5 ఏళ్ళు ప్రతిపక్షంగా కూర్చోండి, ఓపిక పట్టండి. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, అందుకే ఓపిక లేదు గాలకు. దెన్ మోడీ అంటే ఇవాళ మేకర్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా, MODI అని అందరూ అనుకుంటున్నారు. ఆ భావం రోజు రోజుకి ఇంకా బలపడుతుంది. దాన్ని చూసే మీరు కొంతవరకు బహుశా ఆయన అపఖ్యాతి పాలు చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆ ప్రయత్నాలు ఏం విజయవంతం కావు. ఏంది మోడీ అంటే మేకర్ ఆఫ్ డెవలప్డ్ ఇండియానా? అదే మంచిగా కనిపెట్టిరు కదా. నేను ఇంకా మోడీ అంటే వేరే అర్థం ఏమైనా ఉన్నదో ఏందో అనుకున్నా. అవు గాని బీహార్ లో మీ ఏజెండా ఏం సారు? ఇప్పుడు వరకు 7 రిఫరెండంలు జరిగాయి అనుకున్నాము మనం. మోడీ గారి ప్రభావం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ దేశంలో ఎక్కడే మా ప్రతిపక్షాలన్నీ కూడా మోడీ గారి నామస్మరణ చేస్తున్నాయి. వాళ్ళకి కూడా ఇంక వేరే అజెండా లేదు, మోడీ గారే వాళ్ళకి అజెండా. మాకేమో అభివృద్ధి అజెండా, వాళ్ళకేమో మోడీనే అజెండా. ఇద్దరు ఎజెండాలు మంచిగానే ఉన్నాయి, కానీ గా గుజరాత్ లో మోడీకి ఎదురుగాలు వీస్తున్నదని అంటున్నారు అపోజిషన్ లీడర్లు. నిజమేనా సారు? ఇస్తూ ఉందండి. రాజస్థాన్ ఉన్నారు కదా, 10 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళ నుంచి ఎదురుగాలి ఇస్తూనే ఉంది. ఎదురుగాలిలోనే ఆయన మంచి జోరుగా ముందుకు వస్తున్నారు. చూసిరా, వెంకయ్య నాయుడు సారు ఈగాలని ఏడు మోడీ సార్ మీద. మరి మోడీ సార్ అవా ఏందో గా బీహార్ ఎలక్షన్లో అయితే తెలుస్తుంది. బంగారు తెలంగాణ అనే స్లోగన్తో ఎన్ని రోజులు నెట్టుకొస్తారని టీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు విహెచ్. కాంగ్రెస్ నాయకులు రోజు ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ని తిట్టడం కాదు, ఊరూరా తిరిగి రైతులను ఆదుకోవాలని కోరారు. సీఎం రోజు ఉదయాన్నే లేచి ప్రజలను కలిస్తే వారి సమస్యలు ఏంటో తెలుస్తాయని అన్నారు. అంత మంచేనా? గట్ల చూస్తున్నావేందే? ఇక ఏం చెప్తావో చెప్పు, సురువు చేయి. దీని గురించి మాట్లాడారు, డెంగీ గురించి మాట్లాడారు, స్వైన్ ఫ్లూ గురించి మాట్లాడారు, మలేరియా గురించి మాట్లాడారు. గన్ని విషయాలున్నాయా మాట్లాడేటి? అబ్బా చాలానే ఉన్నాయి కదా. ఆయన ఇప్పుడు కేసీఆర్ సారుగా సేనలు ఉన్నాడు, గాడ ఎట్లున్నది ఏమున్నది మొత్తం చూస్తున్నాడు. పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఆడికెళ్ళి మస్తు పెట్టుబడులు తెస్తున్నాడు. చైనా నుంచి వచ్చినాక అన్నిటి మీద మాట్లాడు తీయరాదు అంటే నేను చైనా పోయినా ఇంకా ఇండస్ట్రీ అదే తీరా బాబు ఎవడొద్దంటుడు. బంగారు తెలంగాణ చేయగానే ఇప్పుడు ఇమీడియట్ గా ఏది అవసరం ఉందో దాని మీద చూడమంటున్నాం. ఇమీడియట్ గా చేసే పనులు మస్తు ఉన్నాయి.
ముందుగాల ఏ పని చేయమంటారు గది కూడా చెప్పు. సెక్రటరియట్లో కలిసే ఛాన్సే లేదు. గంటల తరబడి మీటింగ్లు పెడతారు. ప్రజలను కలవాలనే ఆలోచన లేదు. ఇదేమిటండి నాకు అర్థం కాదు. సీఎం సారు మస్తు బిజీగా ఉంటాడు. పెద్ద వాళ్ళని కలిసేందుకే టైం ఉండదు. మరి ప్రజలను ఎప్పుడు కలవాలి, ఎట్లా కలవాలి? ప్రజల సమస్య నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే రోజు పొద్దున్న లేస్తే 10 నుంచి 11 గంటల వరకు, 9 నుంచి 10 గంటలు నువ్వు ధర్మదర్శనం ఇస్తే వాళ్ళ బాధలు చెప్పు. నువ్వు వీళ్ళ మాట వింటావు అనుకో, నీ మంత్రులు నీ శాసనసభ్యులు మాటలు వింటే ఎవరి పని అనుకున్నది. నీ మీద ప్రేమతో ఉన్నారా భయాలు? నువ్వు పవర్లు ఉన్నవని నీకు దండం పెడుతున్నారు అంతే. మళ్ళీ ఎవడు పవర్లు వస్తే ఆయనకి దండం పెడతారు. ఇగో హనుమంతానా, నీకు తెలియదు ఏమున్నదే, బెల్లం ఉన్న కాడనే ఈగలు ముసురుతాయి. ఏడ బెల్లం ఉంటే గాడికి పోతాయి. రాజకీయ నాయకులు కూడా అంతే. ఏడ పదవులు దొరుకుతాయో గాడికే పోతారు. ఎవరితోని పనులు పైరవీలు అయితాయో గాలతానికే పోతారు. కానీ విచిత్రం ఏమున్నదే, ఇవాళ నువ్వైతే షిఫ్ట్ చేస్తున్నావో వాళ్ళు కూడా షిఫ్ట్ చేస్తారు రేపు ఎప్పుడన్నా. షిఫ్టింగ్ అనేది అలవాటు అయిపోయింది. ఇది ఇవాళ 4 రోజులు నీ ఎంబడి ఉంచారు, రేపు మా ఎంబడి ఉండవు. అవు ఊసరు వెళ్ళి రంగులు మార్చినట్టే నాయకులు కూడా పార్టీలు మారుతారు. గాలకు అది అలవాటే తీ. కనుక కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా అన్ని ఊర్లలో తిరగాలి మన నాయకులు. నా రిక్వెస్ట్ ఏంది, కాంగ్రెస్ పార్టీ లీడర్ అన్ని ఊరు తిరగాలనా? ఎందుకే దీని అడుమ ఎలక్షన్ కూడా లేవు కదా, ఊత పుణ్యానికి ఎందుకు తిరగమంటున్నావు? మనం కూడా జనంలో పోయి కేవలం కేసీఆర్ తిట్టడం కాదండి, మనం కూడా కంట్రిబ్యూషన్ చేయాలి. ఎందుకు చేయొద్దు? జనంలో పోయి కేసీఆర్ని తిట్టకపోతే మీ వాళ్ళకి ఏం గిట్టుబాటు అవుతుంది? గాయంతదానికి జనంలోకి ఎందుకు పోవుడు? మీ వాళ్ళు కొందరు కేసీఆర్ని తిట్టేందుకు మీటింగ్లు పెడుతున్నారు. మన కంట్రిబ్యూషన్ ఏమిటి? కేవలం మనం ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడమేనా, లేకుంటే తిట్టడమా? హనుమంతానా, నువ్వు కేసీఆర్ని తిరుగుతున్నావా పోగొడుతున్నావా? నాకేం సమాజం అయితే లేదు. ఈనాడు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తున్న ఖాళీ స్టేట్మెంట్లు కాదురా బాబు. ఈనాడు అంటనే ఉన్నారు స్వైన్ ఫ్లూ అనే డిజీజ్ మొదలైపోయింది. అది మహా అంటరానిది. ఇంకా డెంగ్యూ కంటే కూడా ఎక్కువ సీరియస్. అలాంటి రోగాలు వస్తుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? అరే ఎందుకే కాలానికి అట్లా విక్క తింటావు? గాళ్ళు ఏముత్తగా లేరు. బంగారు తెలంగాణ వేసేందుకు కోషిష్ చేస్తున్నారు. బంగారు తెలంగాణ, అరే మనిషి బతుకుంటే కదా బంగారు తెలంగాణ చూసేది. మనిషే చేస్తుంటే బంగారు తెలంగాణ అనడం ఏంది? మాటికి ఇదో స్లోగన్ అయిపోయింది. బంగారు తెలంగాణ గురించి నా ధ్యేయం, నా జీవితం, నా లైఫ్. ఇది ఎక్కడ డైలాగులతో నడుస్తుందా? ఇది నువ్వు చెప్పేది మంచిగానే ఉన్నది, కానీ అసలు ఇప్పుడు ఉన్న సమస్యలన్నీ మీరు చేసిన పాపమే అని టీఆర్ఎస్ లీడర్ అంటున్నారు. లావు మాట్లాడుతున్నారు. మీ పాపమే, ఇది ఎక్కడ పంచాయతీ మేము పాపమయ్యే మా ప్రజలు శిక్ష ఇచ్చింది. ఇంకా పాపం పాపం అనేది ఈ స్లోగన్ మంచిది కాదు. హనుమంతానా, నువ్వు చెప్పేది మంచిగానే ఉన్నది, కానీ కాంగ్రెస్ లీడర్లు ఊరూరు తిరుగుతారంటవా? లేకపోతే నువ్వు మాకు చెప్పేది ఏందని ప్రెస్ మీట్ పెట్టి ఎప్పటి లెక్కనే కేసీఆర్ని తిరుగుతూనే ఉంటారా? ఏం చేస్తారో ఏందో చూడాలి. మరి పొద్దు అవుతుంది హనుమంతానా, ఉంటా మరి. నమస్తే. థ్యాంక్ యూ.